మనకు మల్టిపుల్ వాలంటీర్ కావాలి. మచిలీపట్నంని స్వచ్ఛ మచిలీపట్నంగా చేసే దిశలో మెయిన్ లిట్టర్ ఎక్కువ ఉంది అని గమనించడం జరిగింది. లిట్టర్ ఉండకూడదు అంటే రోజు శానిటేషన్ సిబ్బందే డోర్ టు డోర్ కలెక్షన్ చేసి లిట్టరు తీసి డ్రైనేజ్ డీసిల్టేషన్ కూడా చేయాలి అంటే ఏదో ఒక ఆస్పెక్ట్ శానిటేషన్లో డిఫికల్ట్ అవుతుంది అని తెలిసి మనము మన వాలంటీర్స్ని మొబిలైజ్ చేసి రోజు కొంచెం వాళ్ళ ఏరియాలో వాళ్లే లిటర్ పిక్ చేసేటట్టు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆ కార్యక్రమానికి స్వచ్ఛ సైనికులు అని పేరు పెట్టాము. యాక్చువల్లీ ఇలా వాలంటీర్గా ముందుకొచ్చింది మా రామానాయుడుపేటలో ఈరోజు మణిరత్నం గారు ముందుకొచ్చారు. వాళ్ళు మొత్తం టీంతో ఈరోజు ఇక్కడ లిటర్ పికింగ్ చేస్తున్నాము. లిటర్ పికింగ్లో కూడాను గతంలో అయితే ఎప్పుడు మా చేతి నుంచి తీసే టైంలో ఈ వంగి తీయడము ఇవన్నీ చాలా ప్రాబ్లం అయ్యేది. దానికోసం ఇప్పుడు ఈ స్వచ్ఛాయుధం అనేటట్టు ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. పట్టగార లాగా ఉంటుంది. సో మనిషి నిచ్చోనే తొందరగా ఎక్కువ లీటర్ పిక్ చేసేటట్టు. సో దాంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాము. మచిలీపట్నం ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మీరు ఇంకా ఎక్కువ మంది స్వచ్ఛ సైనికులుగా నమోదు చేసుకొని రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes ఈ పని చేసినా కూడా మీ ఏరియా చాలా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ ఇన్ని రోజులది చెత్త ఉంది కనుక ఒక 5-6 days కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది. తర్వాత ఆ రోజు పడింది ఆ రోజే తీస్తారు కనుక పెద్దగా పని ఉండదు. దానివల్ల శానిటేషన్ సిబ్బంది కూడా కొంచెం ఈ లిటర్ పికింగ్ కాకుండా దే విల్ ఫోకస్ ఆన్ డోర్ టు డోర్ కలెక్షన్ అండ్ డ్రైనేజ్ డిసిల్టేషన్. మన టౌన్ చాలా బాగుంటుంది. సో దయచేసి మచిలీపట్నం ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.